165 ఇంకేం మాట్లాడద్దు. 167 ట్రైలింగ్ చెప్పు బ్రో. 168 ట్రైలింగ్ స్టాప్ లాస్ 155. మామూలుగా ఉండదు. సూపర్ ట్రేడ్ గైస్. ఓకే, ఒక్క ట్రేడ్ లోనే నేను 3 ట్రేడ్ల లాస్ వచ్చింది, నాకు ప్రాఫిట్ వచ్చేసింది. ట్రైలింగ్ స్టాప్ లాస్ బ్రో. అంతే బ్రో, 160 ట్రైలింగ్ స్టాప్ లాస్, 180 టార్గెట్. 2 లాట్లు ఉన్నాయి. యా. హలో తెలుగు ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నా, మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినా వెళ్ళి కంటెంట్ చూడండి, కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం గైస్. ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఈరోజు డే 78 ఆఫ్ 10K to 1 lakh ఛాలెంజ్లో ఉన్నామండి. సో ఈరోజు కూడా మంచి ప్రాఫిట్స్ అయితే మనం ఎర్న్ చేసాం. సో నిన్న స్మాల్ లాస్ వచ్చింది డ్యూ టు సో మార్కెట్ అనేది ఏ రేంజ్లో ఉండడం వల్ల. ఓకే, లాస్ట్ హాఫ్ అన్ అవర్ మార్కెట్ పెరిగింది. సో దాని ముందంతా మార్కెట్ అనేది కండిషన్ బాగాలేదండి. సో గుడ్ రిటర్న్స్ అయితే వచ్చాయి. దానితో పాటు మెయిన్ ఇంపార్టెంట్, ఈ రోజు అయితే ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్లో మన వాళ్ళ ప్రాఫిట్ చూడండి, అసలు మామూలు కంబ్యాక్ కాదు ఇది. ఓకే, సో మీరు చూడండి. సో 25,000. సో ఈరోజు మనం 3 ట్రేడ్స్ తీసుకున్నాం, 2 టార్గెట్స్ కొట్టే, 2 స్టాప్ లాస్ ట్రైలింగ్ అసలు కాస్ట్ టు కాస్ట్ కొట్టే. ఓకేనా, మీరు చూడండి గ్రీనే ఉండే మ్యాక్సిమం. ఓకే, సో సిరీస్ 20,000. ఓకే, సో 10,000, 2,500, 1,300, 5,800, సో 1,500, 500, and yeah, 2,900, 12,000, 2,300, 1,100, 25. ఓకేనా గైస్, ఇది మీకు ఇవి కూడా నేను ఎందుకు పోస్ట్ చేయాల్సి వచ్చిందంటే, నేను ఇన్ని మంచి ట్రేడ్లు ఇచ్చినా వాళ్ళు స్టిల్ లాసెస్లో ఉంటారు. ఓకేనా, ఇక్కడ నన్ను మళ్ళీ బ్లేమ్ చేస్తారు. నేను ఇది పెట్టడం నాకు ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇది కూడా లైక్ ఇంత మంచి ట్రేడ్స్ అండి యూట్యూబ్లో ఇచ్చానండి. యూట్యూబ్ లైవ్లో మీరు కావాలంటే చూడండి. సో 1 అవర్ మీన్స్ ఎంత, 1 అవర్ 14 మినిట్స్, 2 అవర్స్ 10 మినిట్స్ పెట్టాను నేను లైవ్. ఓకేనా, 2 అవర్స్ ఇక్కడ చూడండి ప్రాఫిట్లు కూడా మన వాళ్ళు చూడండి. ఓకేనా, 30,000 8 లాస్ తీసుకున్న 35K ప్రాఫిట్ వచ్చింది. స్టిల్ ఇక్కడ వీళ్ళు లాసెస్లో ఉంటారు, స్టిల్ నన్ను బ్లేమ్ చేస్తారు, ఈ కమ్యూనిటీని బ్లేమ్ చేస్తారు. సో అందుకనే ఇవి పెట్టాల్సి వచ్చిందండి. సో ఇంత మంచి టార్గెట్లు వచ్చినా వాళ్ళు స్టిల్ 600 లాస్లోనే ఉంటారు. ఎందుకని అడిగితే రీజన్స్ 3,000 ప్రాఫిట్, ఓకే, 4,000 ప్రాఫిట్. అండ్ ఎవరైతే రూల్స్ ఫాలో అవుతారో వాళ్ళకి మాత్రమే డబ్బులు వస్తాయండి. ఓకేనా, అలా కాకుండా ఎలా అంటే అలా పట్టేసి సో ట్రేడింగ్ చేసేస్తాను, ఏసేస్తాను అంటే మార్కెట్‌లో కుదరదండి. ఓకే, అంటే ఇక్కడ మార్కెట్‌లో మార్నింగ్ క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ చేశాను. సో ఇక్కడికొస్తే బయింగ్ ప్లాన్ చేస్తా అని చెప్పి బయింగ్ ప్లాన్ చేశాను. ఓకేనా, సో క్లియర్‌లీ ఇది అర్థం చేసుకోండి. ఇక్కడ నేను నా సెటప్ అనేది ప్రాపర్‌గా ఉంది. అండ్ నేను ఇక్కడ బయింగ్ సెటప్ చేశాను. దట్టు ఈ లెవెల్స్‌లో 0.5, 0.6 లెవెల్ మళ్ళీ రిజెక్ట్ అయ్యి మంచి మూవ్‌మెంట్ అయితే వచ్చింది. సమ్‌వాట్ ఓకేనా, టార్గెట్ అయితే వచ్చుంటది. ఇక్కడ తర్వాత నేను ఎప్పుడు సెల్లింగ్ చేస్తానని చెప్తా అంటే, ఈ లెవెల్స్ బ్రేక్ అయ్యి సస్టైన్ అయితే నేను ప్లాన్ చేద్దాం అనుకున్నాను. సో స్టిల్ అది ఇంకా ట్రెండ్ లైనే ఉంది. ఇంకా నేను బయింగ్‌కే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో చూద్దాం ఏమవుతదో మార్కెట్. ఓకే, సో రేపనేది మనం చూద్దాం. ఈరోజు స్టిల్ ఇంకా మార్కెట్ అనేది నేను కండిషన్స్ బై అండ్ డిప్స్ మార్కెట్ లాగే చూస్తున్నాను. సో రేపు చూద్దాం గైస్. అండ్ ఈరోజు కూడా మంచి రిజల్ట్స్ అయితే వచ్చాయి. అండ్ లాస్ట్‌లో యాడ్ చేస్తాను. ఇంకా ఎవరైనా కోర్స్ ఆర్ లైవ్ ట్రేడింగ్‌కి జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వండి. ఇది గైస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం గైస్. ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఈరోజు డే 79 ఆఫ్ 10K to 1 lakh ఛాలెంజ్. ఈరోజైతే మనం లాస్‌లో ఉన్నామండి. సో మనమైతే ఈ ఎక్స్‌పైరీ వల్ల సో ప్రీమియమ్స్ అనేటివి లైక్ ఇంత పెద్ద మూవ్‌మెంట్స్ ఇవ్వట్లేదండి. సో మనం ఎంట్రీ తీసుకున్న సమ్‌వాట్ ఒక 5 పాయింట్స్ మూవ్ అవుతున్నాయి. మనం అనుకున్న రేంజ్‌లో పెద్దగా మూవ్ అవ్వట్ల. ఇక్కడ చూస్తే పుట్ సైడ్ కూడా అంత పెద్దగా ఏమి ఇంపాక్ట్ అవ్వట్లేదు. బట్ మార్కెట్ ఏమన్నా ఫాల్ అవుతుంది. సో ఇక్కడ మీకు ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే మార్కెట్‌లో సో డికే అనేది ఎక్కువ ఉండటం వల్ల సో నేను ఒక 10 రూపీస్ ఎస్ఎల్ కన్నా ఎక్కువ తీసుకోవట్లేదు. నా ఎస్ఎల్ కొట్టింది. సో మల్టిపుల్ ఎస్ఎల్ కొట్టాయి. అండ్ డన్ ఫర్ దట్ అయి పెట్టుకున్నాం. ఈరోజు నేను లాస్తోనే బుక్ చేశాను. ఓకే, అండ్ రిస్క్ మేనేజ్మెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ మీ. ఓకే, నాకైతే అది చాలా ఇంపార్టెంట్, నాకు అవసరం నేను సర్వైవ్ అవ్వాలంటే. నిన్న ప్రాఫిట్ వచ్చే మంచి ప్రాఫిట్స్, ఈరోజు లాస్ వచ్చింది. సో క్లోజ్ చేయగలగాలి. ఓకేనా, సో నేను 10K క్లోజ్ చేశాను. ఎందుకంటే సో ఇంకా రిస్క్ అవసరం లేదు. ఉంటే ఇంకొక ట్రేడ్ ఏదైనా కనబడుతుంది, ఆపర్చునిటీ కనబడుతుంది, లాస్ అవ్వచ్చు. ఓకే, సో ఇది గైస్ వీడియో. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరైనా లైవ్ ట్రేడింగ్ జాయిన్ అవ్వంటే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. గైస్ మన ప్లాన్ ఏంటంటే, ఓకే, ఈ లెవెల్కి బయింగ్ లెవెల్కి రావాలి. ఒక పుల్ బ్యాక్ వస్తే బయింగ్ సెట్ చేద్దాం. ఆ లోపల ఏదైనా పుట్ సైడ్ స్కాల్పింగ్కి ట్రై చేద్దాం. ఓకేనా, యా. సో గైస్ 140 ట్రిగర్ ఆర్డర్ పెట్టుకోండి. 140 ట్రిగర్ ఆర్డర్. ఓకేనా,
ట్రిగ్గర్ అయిపోయింది. ఓకేనా, స్టాప్ లాస్ పెట్టేయండి. స్టాప్ లాస్ పెట్టండి. ఓకేనా, సో 140 అంటే 125 ఎస్ఎల్. వా 147 అక్క రా అక్క, 147 అక్క. అక్క అక్క రా అక్క. పిల్లకాయలు వెయిటింగ్ అక్క చాలా రోజుల నుంచి. బ్రో నేను కాస్ట్ బ్రో, బ్రో అది మీ ఇష్టం బ్రో, మీకు పర్లేదు. ఓకేనా, నేను బలవంతం ఏం లేదు. 150 గైస్, చలో 150. చలో అన్న 151, 153. వావ్, అయ్య బాబోయ్, అయ్య బాబోయ్, అయ్య బాబోయ్. ఇంకొంచెం ముక్క అక్క. అక్క అక్క ఏం లేదక్క, సో మన పిల్లలే అందరు మనకు తెలిసిన వాళ్ళే, నువ్వు ఎట్లా అనద్దు. 55, 155 అట్లా కొట్టామంటే ఇట్లా వెళ్ళిపోతాం. అక్క అక్క ఏ న్యాయంగా లేదంట నీకు. 5 రూపాయలు ఇచ్చావంటే 5 నిమిషాల్లో కనపడకుండా వెళ్ళిపోతాం. మాటిన్ బుజ్జి, మా వాటిన్ బుజ్జి 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 అట్లా 152 ఎగ్జిటెడ్. అది అది నీ ఇష్టం బ్రో. నువ్వు త్వరగా కింద ఎక్కుంటే ఓకే, నేను మాత్రం సిగ్గు లేకుండా 155కే ఉంటాను, తప్పదు. అది నాకు అలవాటు. 155 డన్. డన్ 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 డన్. మామూలుగా ఉండదు. అంతా మనకి ఈరోజు వర్కౌట్ అయిపోతుంది. నిన్న ఫామ్ కదా బ్రో, నిన్న బాలేం కాబట్టి మార్కెట్ బాలేదు. చలో గైస్, చలో గైస్ బుక్ చేసుకోండి 15 పాయింట్స్ హ్యాపీగా. అండ్ యా, నేను కూడా చూసి ఒక లాట్ వేసేస్తాను. చలో అక్క, వెళ్ళు అక్క. 156 ఇంకొక స్పైక్ ఇచ్చామంటే 160 వెళ్ళిపోతావు. 157. ఓ తాంబేలు ముద్దన. ఇది కనబడట్లేదు అందుకని కింద మంచి. గైస్ సీ దిస్ గైస్, ఓకే, ఇది ఈ ప్లాన్ అనేది ముందు నుంచే మనం డ్రా చేసుకున్న ప్లాన్. ఓకేనా, జస్ట్ ఎగ్జిక్యూట్ చేసాం. టార్గెట్ డన్ బ్రో, టార్గెట్ డన్, టార్గెట్ డన్ కదా 160. వావ్, ఎవరయ్యా దీన్ని వదిలింది? సింధు, వదిలేవా సింధు? నూట 60 కొట్టక్క. 160 ఎస్. చలో 160, ఒక లాట్ ఎగ్జిట్ అవుతాను. కొంచెం ఆ స్పైక్ ఇచ్చే బుజ్జే, 20 పాయింట్లు బుజ్జి. బుజ్జి 20 పాయింట్లు బుజ్జి. బుజ్జి 20 పాయింట్లు బుజ్జి. వాడికి తెలియదులే బ్రో, అంటే బ్రో 160 అక్క. కొంచెం ఓపిక, కొంచెం శక్తి తీసుకొని నీకు కిట్ క్యాట్ మాజా తీసిస్తాను, వెళ్ళిపో అక్క. ఎందుకు అక్క ఇంకేం మాట్లాడద్దు. 167, ట్రైలింగ్ చెప్పు బ్రో. 168 ట్రైలింగ్ స్టాప్ ప్లస్ 155. మామూలుగా ఉండదు. నేను వేసేసా ఒక ట్రేడ్. బ్రో 2 లాట్లు అయిపోయాయి ఎందుకో. నన్నేం చేయమంటావు చెప్పు బ్రో. నా బ్రో కాడ 4 పెట్టి బ్రో ఇక్కడ ఇంకొక హాఫ్ క్వాంటిటీ ఇప్పుడున్న ప్రైస్ కి ఇంకొక హాఫ్ క్వాంటిటీ లేపి ట్రైలింగ్ స్టాప్ లాస్ 160 పెట్టండి. 160 బ్రో, 160 ట్రైలింగ్ స్టాప్ లాస్. నెక్స్ట్ టార్గెట్ 180. సూపర్ ట్రేడ్ గైస్. ఓకే, ఒక్క ట్రేడ్ లోనే నేను 3 ట్రేడ్ల లాస్ వచ్చింది, నాకు ప్రాఫిట్ వచ్చేసింది. $160 ట్రైలింగ్ స్టాప్ లాస్ బ్రో. అంతే బ్రో, 160 ట్రైలింగ్ స్టాప్ లాస్, 180 టార్గెట్. 2 లాట్లు ఉన్నాయి. యా, కమాన్ 180 కమాన్.
ట్రైలింగ్ చెప్పు బ్రో, ట్రైలింగ్ చెప్పు. బ్రో ట్రైలింగ్ ఓకేనా, ఉంచండి ట్రైలింగ్ ఉంచండి. 155 కదా. 155. ఇప్పుడు 170 ట్రైలింగ్ అసలు పెట్టుకోండి క్యాండిల్. 170. 170 బ్రో. సో ఐఎమ్ యూట్యూబర్ బ్రో, 7K ప్రాఫిట్. థ్యాంక్ యూ బ్రో సుబ్బారెడ్డి గారు, థ్యాంక్స్ అండి. అండ్ బ్లాగ్స్ కరెక్ట్గా చెప్పండి బ్రో. నెక్స్ట్ టార్గెట్ బ్రో వచ్చి అలాంటి వాళ్ళకి